రిటైర్ ఉద్యోగుల జీపీఎఫ్ కమ్యూనిటేషన్లకు 2,000 కోట్లు, 100 రోజుల్లో 6,000 కోట్ల బాకీలు క్లియర్ చేస్తామన్న ప్రభుత్వం. హామీ ప్రకారం తొలి విడతగా 2,000 కోట్ల మంజూరు. డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ. నిర్ణీత గడువులోగా మిగిలిన సొమ్ము విడుదలకు వేగంగా కసరత్తు. బీఆర్ఎస్ హయాం నుంచి బిల్లుల పెండింగ్. రిటైర్ అయిన రోజే విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని నాడు కేసీఆర్ మాట. ఆ మాట చెల్లుబాటు కాక పేరుకుపోయిన బకాయిలు. ప్రస్తుత ప్రభుత్వం చొరవపై పింఛన్దారుల హర్షం. ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ హయాం నుండే బాకీలు ఉన్నాయి, అవి వాస్తవమే. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది. 2.5 సంవత్సరాల పాటు ఆయన కూడా ఆలస్యం చేయడం వల్ల చాలామంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు మానసిక క్షోభతోటి చనిపోయింది. వైద్యానికి ఖర్చులు లేక చనిపోయింది. హన్మకొండ జిల్లాలో చనిపోయిండు ఒక ప్రభుత్వ ఉద్యోగి, చనిపోయిండు. కాబట్టి వీళ్ళు కూడా ఆలస్యం చేసిండ్రు, కేసీఆర్ గారు కూడా ఆలస్యం చేసిండ్రు. మొత్తానికి ఇప్పుడు ఒక 2,000 కోట్లను రిటైర్ ఉద్యోగుల సంక్షేమం కోసం వాళ్ళ బకాయిలను క్లియర్ చేసింది ప్రభుత్వం. క్లియర్ చేస్తున్నట్టు వార్త ఇచ్చింది. మరి పోయి వాళ్ళ అకౌంట్లో జమ అయినాయో లేదో తెలియదు. పేపర్లలో వచ్చినంత మాత్రాన ప్రతిదీ జమ అయినట్టే అనుకోవద్దు. 2,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తున్నామని అయితే ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇది ఆయా ఉద్యోగస్తులకు అందినాయా లేదా అనేది మళ్ళొకసారి తెలవాలి. ఇక దీంట్లో కూడా కేసీఆర్ గారిని నిందించడానికి, రేవంత్ రెడ్డి గారికి జాకిలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి పేపరు కంకణం కట్టుకొని వార్త రాసినట్టుగా కూడా మనకు కనిపిస్తున్నది. సరే, ఏదైతేంది కానీ మొత్తానికైతే ఎట్టకేలకు కోట్ల రూపాయలను విడతల వారీగా రిలీజ్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం ఓ విధంగా రిటైర్ ఉద్యోగస్తులకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి.